తప్పకుండా ఉండదండి. ఉండదు. ఎందుకంటే ఏ కంపోజ్ చేసినటువంటి పాటలు నేను కూడా విన్నాను. అందులో ఎమోషన్, అదే భావం, ఇది ఉండదు. ప్రాణం ఉండదు సార్. అదే సోల్ ఉండదు, ప్రాణం ఉండదు. అదే మిషన్ లాగే ఉంటుంది. అది ఒక మనిషి తను అనుభవిస్తూ ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకొని ఆ భగవంతుడిని మనసులో పెట్టుకొని కీర్తిస్తూ పాడేటువంటి ఎమోషన్ చూసారా, ఎమోషన్ రాదు. నెంబర్ 1. ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్ మనోధర్మ సంగీతం. ఈ మనోధర్మ సంగీతంలో పాడేటువంటి ఆసువుగా పాడేటువంటి తత్వం ఏలో అసలు రానే రాదు. కాబట్టి మేము అసలు భయం పడం. అసలు సినిమా పాటలు వస్తున్నాయి ఎందుకంటే అందులో గమకాలు లేవు కాబట్టి అది ఎలా పాడినా సినిమా పాటకి కొంతవరకు కూడా ఇబ్బంది అవ్వచ్చేమో గానీ అది కూడా గమకం లేని పాటలు చేసే వాళ్ళకి, ముఖంతో చేసే పాటలకి కూడా ఇబ్బంది ఉండదు. కానీ క్లాసికల్ మ్యూజిక్ అసలు ఇబ్బందే లేదు. మీకు సంగీతం అంటే ఎంత గౌరవమో మాకు అనిపిస్తుంది. బట్ ఒక గుడికి మీరు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఆ వాతావరణంలో అట్లాంటి ఆర్టిఫిషియల్ వి చూస్తున్నప్పుడు డెఫినెట్ గా బాధ కలుగుతుంది. ఏంటంటే ఒరిజినల్ గా ఉండేటువంటి ఆ వాద్యాలని ప్లే చేసేటువంటి ఆ విద్వాంసులు లేకుండా మిషన్ తో రన్ చేస్తుంటే డెఫినెట్ గా అది బాధ కలుగుతుంది. ఆ పవిత్రత కూడా రాదు, ఆ సాక్రెడ్నెస్ రాదు. డెఫినెట్ గా అదేదో ముక్కుబడిగా చేసినట్టే ఉంటుంది తప్పిస్తే. ఎందుకంటే ఇప్పుడు మంత్రాలన్నీ కూడా రికార్డింగ్ లో విని పెళ్లి చేసుకోవడం లాగా ఉంటుంది అనమాట. అందులో పవిత్రత ఎక్కడ ఉంటుంది, బలం ఎక్కడ ఉంటుంది?